రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. వైఎస్ షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందనే ఆలోచనలో ఉంది అధిష్టానం. షర్మిలలో జనం వైఎస్ఆర్ ను చూస్తారని, జనం ఆమెను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీలో ఉన్న అసంతృప్తి వాదులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏసీకి అధికారికంగా కాంగ్రెస్ హైకమాండ్ ఇక ఏపీసీసీ అధ్యక్షురాలిగా కూడా మరి షర్మిలను ప్రకటించింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఎస్ హరీష్. సికే వేణుగోపాల్ తాజాగా ఇచ్చినటువంటి లేఖలో షర్మిల నియామకాన్ని ధృవీకరిస్తూ ఆయన ఇచ్చినటువంటి లేఖలో పేర్కొన్నారు. మరోవైపు చూసుకుంటే కనుక ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం పైన నిన్నటి వరకు పిసిసి ప్రెసిడెంట్ గా పనిచేసినటువంటి రుద్రరాజుని అభినందిస్తూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. ఆయన సేవలను మరింతగా పార్టీ ఉపయోగించుకుంటుందని కూడా పేర్కొన్నారు. షర్మిల నియామకం పైన షర్మిల పార్టీలో చేరినప్పటి నుంచి ఆమెకి ఏపీ పిసిసి పదవి ఇస్తారని చెప్పి ప్రచారం జరిగింది. అనుకున్నట్టుగానే అధిష్టానం కూడా పిసిసి అధ్యక్ష పదవి అప్పగించినటువంటి సిచ్యువేషన్. ఇంకోవైపు చూసుకుంటే కనుక తెలంగాణ ఎన్నికలకి ముందు కూడా ఆమె ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి వెళ్ళను అనేటువంటి ఒక ప్రచారం కూడా జరిగింది. వెళ్ళేటువంటి అవకాశం లేదని కూడా మాట్లాడినట్టుగా ప్రతిపక్షాలు ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు షర్మిలను పిసిసి అధ్యక్షురాలుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు కనిపిస్తోంది. రైట్ హరీష్. ఓకే, థ్యాంక్ యూ. రైట్ ఇక ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. వైఎస్ షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. షర్మిలలో జనం వైఎస్ఆర్ ను చూస్తారని, జనం ఆమెను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీలో ఉన్న అసంతృప్తి వాదులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. వైఎస్ షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. షర్మిలలో జనం వైఎస్ఆర్ ను చూస్తారని, జనం ఆమెను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తుంది. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు హైకమాండ్ ప్రకటించింది. వైఎస్ షర్మిలను ఏపీసీసీ అధ్యక్షురాలిగా నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. గత పీసీసీ ప్రెసిడెంట్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేయగా అనుకున్నట్టుగానే షర్మిలకు ఆ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ హైకమాండ్. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది. షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందన్న ఆలోచనలో ఉంది అధిష్టానం. షర్మిలలో జనం వైఎస్ఆర్ ను చూస్తారని, జనం ఆమెను ఆదరిస్తారని హైకమాండ్ భావిస్తోంది. ఇదిలా ఉంటే మరోవైపు వైసీపీలో ఉన్న అసంతృప్తివాదులంతా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. రైట్, ఇక మొత్తం ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత, మనతో పాటు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు ఏదైతే గత కొన్ని రోజులుగా ఏదైతే వస్తున్న వార్తలను కాంగ్రెస్ హైకమాండ్ నిజం చేస్తూ ఏపీ పీసీసీ చీఫ్ గా మరి ఏదైతే షర్మిలను ప్రకటించారు, దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మా కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గము అన్ని కోణాల్లో ఆలోచించి ఆ నిర్ణయం తీసుకుంటుంది అనుకుంటున్నాను. ఇంకా మరి వచ్చేసి ఏ మేరకు లాభం ఉంటుంది అనేది ఇది కాలమే నిర్ణయిస్తుంది. సరే, ఇప్పుడు మరొకటి ఏంటంటే కూడా వైఎస్ఆర్ ని ఇప్పుడు షర్మిలలో చూస్తారు అంటూ కూడా అధిష్టానం భావిస్తుంది. ఇది ఎంత మేరకు వాస్తవం అంటారు? చూడాలమ్మా, ఇది కాలమే నిర్ణయిస్తుంది. అంటే ఇప్పుడు అధిష్టానం ఆ రకంగా భావిస్తుంది, కూతురిలో మరి వైఎస్ఆర్ కనిపిస్తారు, ఆ రకంగా పాలన ఉండబోతుంది అంటూ కూడా అనుకోవచ్చు అంటారా? అన్నిటికీ కాలమే సమాధానం. అంటే ఇప్పుడు అధిష్టానం నిర్ణయం తీసుకుంది కాబట్టి కాలం కంటే కూడా మీరు కూడా సమాధానం చెప్తే మాకు బాగుంటుంది. కాలం ఎలాగో నిర్ణయిస్తుంది, కానీ మీ అభిప్రాయం ఏంటి దీనిపైన? ఇప్పుడు అధిష్టాన వర్గము అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి ఆ నిర్ణయము ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేది మరి ఇంకా తినబోతూ రుచి అడుగుందుకని చెప్పేసి అతి త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి ఇంకా కాలం కూడా మరి ఎక్కువ రోజులు లేదు కాబట్టి కాలమే నిర్ణయిస్తుంది అంటున్నాం. ఇప్పుడు ఏదైతే ఏపీలో ప్రస్తుతం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ఉనికి మాత్రం కనిపించట్లేదు. ఇప్పుడు షర్మిల రాకతో ఏపీలో కాంగ్రెస్ పుంజుకుంటుందని అనుకోవచ్చు అంటారా? ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ తన ఉనికిని చాటి చెప్పే ప్రయత్నాలు చేస్తుందంటారా ఈ రకంగా? ఈవెన్ షర్మిల గారు వచ్చింది అదనపు లాభం, కానీ షర్మిల రాకున్నా గానీ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో అటువంటి ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలకు అరణ్యవాసం ముగిసింది. ఇప్పుడు కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత తెలంగాణలో వచ్చింది. తెలంగాణ ఎన్నికల ఫలితం తర్వాత రెండు కర్ణాటక తెలంగాణ రెండు కలిసి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పునర్వైభవం ప్రారంభమైంది. మళ్ళా చరిత్ర పునరావృతం కాబోతా ఉంది. తెలంగాణలో 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి అధికారానికి వచ్చింది మన ఎన్నికల్లో. ఇక్కడ కూడా రాబో ఎన్నికల్లో 10 ఏళ్ల అరణ్యవాసం ముగిసి
మళ్ళా అధికారానికి వచ్చే వాతావరణం ఉంది. ఈనాడు వచ్చేసి ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎందుకంటే 10 ఏళ్ళు బీజేపీ పాలన చూశారు, రాష్ట్రంలో 5 ఏళ్ళ టీడీపీ పాలన, 5 ఏళ్ళ వైకాపా పాలన చూసిన తర్వాత ఏమైనా కడప జిల్లాలో ఒక సామెత ఉంది, ముసలుడైనా బసిరెడ్డి మేలని, ఏమైనా కాంగ్రెస్ మేలురా, ఇది అందరి పార్టీ అనేది ఒకటి. తర్వాత ప్రత్యేక హోదా రావాలి అన్నా, రాయలసీమకు ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ రావాలన్నా, చట్టంలోని అంశాల అమలు కావాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి, బీజేపీ ఇవ్వనని చెప్పింది, ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే అవకాశం లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి ఇది కాంగ్రెస్ తోనే సాధ్యము. రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనేది ప్రజలు ఆ 3 పార్టీల పాలన చూసిన తర్వాత అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ కి వచ్చేసి వచ్చే ఎన్నికల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం అన్ని కోణాలు ఆలోచించి ఈ డెసిషన్ కూడా తీసుకున్నది. కాబట్టి అదనపు లాభం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ కు మొన్న కర్ణాటకలో కాంగ్రెస్, నిన్న తెలంగాణలో కాంగ్రెస్, రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్. మీరు అన్నట్లుగానే ఏదైతే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక ఎలక్షన్స్ తర్వాత కూడా పూర్తిగా పుంజుకుంటూ వస్తుంది, ఆ రిజల్ట్ తెలంగాణలో కూడా చూసాము. అయితే మరోపక్క కూడా ఇప్పుడు ఏదైతే సొంత అన్న పార్టీ ఉంది, ఏదైతే వైఎస్ఆర్టీపీ ఇప్పుడు అధికారంలో ఉంది, మరోపక్క టీడీపీ జనసేన కూటమి కలిసి వెళ్తున్నాయి. మరి దీన్ని ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది అంటారు? అదేమ్మా, ఇప్పుడు టీడీపీ పాలన చూశారు కదా, 5 ఏళ్ళు చూశారు. జగన్ పాలన 5 ఏళ్ళు చూశారు. సరే, జనసేన కంటే ట్రాక్ రికార్డ్ లేదనుకోండి, అధికారం లేదు. బీజేపీ 10 ఏళ్ల పాలన చూశారు. కాబట్టి ఇంకా చూశారు కదా, వాళ్ళ సినిమా అయిపోయింది. టీడీపీ సినిమా అయిపోయింది, వైకాపా సినిమా అయిపోయింది, బీజేపీ సినిమా అయిపోయింది. అంతకుముందు సినిమా చూసిన తర్వాత ఏమైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేరా అని చెప్పేసి పాత సినిమాలు చేసి మాయాబజార్ ఎమ్మెల్యేలు ఇట్లా అనుకున్నట్టు ఏమైనా కాంగ్రెస్ పాలన ఎమ్మెల్యేరా అని చెప్పేసి ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చారు. కాబట్టి ఇదే మాకు అడ్వాంటేజీ. రెండవది వచ్చేసి మాకున్న అస్త్రాలు, ప్రత్యేక హోదా ఒక బ్రహ్మాస్త్రం, రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ఒక పశుపతాస్త్రం, చట్టంలోని మిగతా అంశాలు వచ్చేసి మాకు గాంధీవాలు, రకరకాల అస్త్రాలు. కాబట్టి మా అస్త్ర శస్త్రాలకు ఎదుర్కొనే శక్తి బీజేపీకి గానీ, టీడీపీకి గానీ, జనసేనకు గానీ, వైకాపాకి గానీ లేదు. కాబట్టి మాకు ఇవే ఆయుధాలు. ఓకే, ఇప్పుడు సార్ మరోపక్క ఇప్పుడు ఏపీసీసీగా వైఎస్ షర్మిల బాధ్యతలు తీసుకున్న తర్వాత రాజకీయంగా పరిస్థితులు ఏ రకంగా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? మీరైతే కాంగ్రెస్ సీనియర్ నేతగా మీ అభిప్రాయం ఏంటి దీనిపై? మరి నేను చెప్పింది, కాంగ్రెస్ ఆల్రెడీ వచ్చేసి గత వైభవం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో వచ్చేసి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీకి రావడము, పిసిసి చీఫ్ ఇవ్వడం అనేది ఒక అదనపు లాభము. ఆ లాభం ఏ మేరకు ఉంటుందనేది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏదైతే మరోపక్క వైఎస్ఆర్ అభిమానులు ఉన్నారో, ఎవరైతే ఉన్నారో కూడా వారంతా కూడా ఇప్పుడు షర్మిల రాకతో మరి అసంతృప్తవాదులంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇవి అన్ని ఉంటాయి. వచ్చేసి ఒక వైఎస్ఆర్ అభిమానులు అనేది ఏముంది, న్యూట్రల్ గా ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఈవెన్ మిగతా పార్టీ వాళ్ళు ఉంటారు. గతంలో పార్టీలో ఉండి బాగా యాక్టివ్ గా ఉండి ఇప్పుడు ఇన్యాక్టివ్ గా ఉండే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఎన్నికల మూమెంట్ కాబట్టి న్యాచురల్ గా ఎవరెవరి ఎన్నికల ప్రాస్పెక్టస్ వాళ్ళు చూసుకునే నేపథ్యంలో న్యాచురల్ గా వచ్చేసేసి ఆ పార్టీలో ఈ పార్టీల్లో మార్పులు, చేర్పులు, కూర్పులు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి లేకుండా కొందరు వచ్చే అవకాశాలు ఉంటాయి, మంచి లీడర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎన్నికల ముందు జరుగుతూ ఉంటాయి, మామూలు అప్పుడు కంటే ఎన్నికల ముందు. కాబట్టి ఆ పార్టీ నుండి ఈ పార్టీకి, ఈ పార్టీ నుండి ఆ పార్టీకి న్యూట్రల్ గా ఉండేవాళ్ళు అక్కడ ఇక్కడ ఆ టికెట్ రానులు ఇవన్నీ జరుగుతుంటాయి. కాబట్టి కొద్ది స్టేచర్ ఉండే క్యాండిడేట్స్, కొంత డబ్బులు పెట్టుకునే క్యాండిడేట్స్ కాంగ్రెస్ పార్టీ కూడా డెఫినెట్ గా వస్తారు. ఎస్, అంటే ఇందాక మీరు చెప్పినట్లుగా కూడా అంటే ఏదైతే మార్పులు చేర్పులు సహజంగానే ఉంటాయి, కానీ ఇప్పుడు పార్టీకి ఇది ఇప్పుడు షర్మిల రాక ఇది ఒక అదనంగా ఈ మరో లాభం అని కూడా మీరు ఇందాక అన్నారు. ఆ రకంగా చూసుకున్నట్లయితే మరి షర్మిల చేరికతో మరి వైఎస్ఆర్ అభిమానులు కూడా ఈ రకంగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అదనంగా అని నేను అంటున్నాను. అదేమా, ఇప్పుడు వచ్చేసి వైఎస్ఆర్ అభిమానులు ఉంటారు, మిగతా వాళ్ళ అభిమానులు ఉంటారు, న్యూట్రల్ గా ఉండే వాళ్ళు ఉంటారు. డెఫినెట్ గా వచ్చేసి కొందరు అట్లా కొందరు ఇట్లా పోతా ఉంటారు. వచ్చేసి న్యాచురల్ గా ఫైనల్ గా వచ్చేసి ఎవరికి శాశ్వత అభిమానులు కాదు. వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని డెసిషన్ తీసుకుంటారు. ఎవరు కూడా వచ్చేసి ఈవెన్ ఏ పార్టీలో ఉండే వాళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది ఆలోచించుకొని అది కాంగ్రెస్ బెటర్ గా ఉంటుందా లేకుంటే మిగతా పార్టీలు బెటర్ గా ఉంటాయా అనేది ఆలోచించుకొని వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు తప్ప దీంట్లో ఎవరో వచ్చేసి అమ్మ
తల్లికి చెల్లికి లేనప్పుడు ఇంకా వైఎస్ఆర్ అభిమానులు ఇవన్నీ ఇది పెద్ద పెద్ద పదాలు ఊరికి అనుకుంటుంటాం. ఎవరు అభిమానులు ఎవరు కాదు. ఎన్టీ రామారావు వచ్చేసి అంతర్జాతీయ ఎన్టీఆర్ అభిమాన సంఘ అధ్యక్షుడు శ్రీపతి రాజేశ్వరరావు అని చెప్పేసి ఇంతమంది ఎమ్మెల్యే కోసం ఉండేవాడు. ఫస్ట్ వచ్చేసి చంద్రబాబుకు ఎన్టీఆర్ స్పిట్ వచ్చినప్పుడు ఫస్ట్ చంద్రబాబు పక్క పోయింది ఆయనే. ఆయన అఖిల భారత కాదు ప్రపంచ వ్యాప్త ఎన్టీఆర్ అభిమాన సంఘాల అధ్యక్షుడిని ఆయన ఇక్కడ చేతి మీద రాసుకుంటాడు. ఆయన ఫస్ట్ వచ్చేసి మారిపోయింది చంద్రబాబు పక్క పోయింది ఆయన ఇప్పుడు అధ్యక్షుడు వచ్చినప్పుడు. కాబట్టి ఇవన్నీ వచ్చేసి ఊరిగా వైఎస్ఆర్ అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, వాళ్ళ అభిమానులు, వీళ్ళ అభిమానులు ఇవన్నీ వచ్చేసి మనిషి స్వార్థం కోసం వాడుకుంటుంటాడు. తన ఎన్నికలకు ఏది భవిష్యత్తుకి ఏది ఉపయోగపడితే ఏ పార్టీ ఉపయోగపడితే ఆ పార్టీని ఎంచుకుంటాడు. దాంట్లో కాంగ్రెస్ కూడా కావచ్చు. ఇప్పుడు సార్ మరొకటి ఏంటంటే కూడా కాంగ్రెస్ లో చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ జెండాలు మోస్తూ కూడా పార్టీకి సేవలు అందిస్తున్న వారు ఉన్నారు. మీలాంటి సీనియర్ నేతలు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏపీ పిసిసి చీఫ్ గా మరి ఏదైతే షర్మిలకు బాధ్యతలు కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించది. అంటే ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ క్యాడర్ ఈ రకంగా షర్మిలకు మద్దతు ఇస్తుందంటారా? మా అధిష్టాన వర్గం అన్ని కోణాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి నేచురల్ గా అధిష్టాన వర్గం నిర్ణయాన్ని శిరసావహిస్తారు. అంటే ఇప్పుడు ఏదైతే ముందు నుంచున్న సీనియర్ లీడర్స్ ని కాదని ఇప్పుడు నిన్నగాక మొన్న జాయిన్ అయిన షర్మిలకు ఇవ్వడం వల్ల ఏదైతే సీనియర్ నేతల నుంచి అసంతృప్తి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కాలమే నిర్ణయిస్తుంది. సో ఒకవేళ అసంతృప్తులు పార్టీలో నుంచి మారే ఛాన్సులు ఏదైతే కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు ఏ రకంగా ఉంటాయో కూడా వెళ్లే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటారా? ఖచ్చితంగా కాలం అనేక ఆన్సర్స్ కు సమాధానాలు కాలమే చెప్తుందమ్మా. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్ గా ఇంకొకటి ఏంటంటే కూడా ఇందాక మీరు మాటల్లో చెప్పారు, ఏదైతే నేను అడిగిన ప్రశ్నకు కూడా మీరు ఒక సమాధానం అయితే ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎక్కడ ఏ మీటింగ్స్ లో కానివ్వండి, ప్రెస్ మీటింగ్స్ లో కానివ్వండి, షర్మిల వైఎస్ఆర్ బిడ్డ షర్మిలని మాట్లాడుతున్నానంటూ కూడా ఆవిడ కొన్ని ప్రసంగాల్లో వైఎస్ఆర్ బిడ్డను అంటూ కూడా ఆవిడ మాట్లాడే సిచ్యువేషన్స్ కనిపించాయి. అందుకే నేను ఇందాక కూడా అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం కరెక్ట్ గా అనిపించలేదు. మీరు మళ్ళీ ఒకసారి దీనికి నాకు కంక్లూజన్ ఇవ్వండి. ఏమనమ్మా వైఎస్ఆర్ బిడ్డ షర్మిలన్ అంటూ వస్తుంది అంటే ఇక్కడ వైఎస్ఆర్ కార్డు యూజ్ అవ్వట్లేదు అంటారా? వైఎస్ఆర్ అభిమానులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఇతర అభిమానులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఇందాక అన్నారు. అంటే దీన్ని ఏ రకంగా చూడాలి? అంటే వైఎస్ఆర్ అభిమానులు కాకుండా ఇంకెవరైనా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీరు ఇండైరెక్ట్ గా చెప్తున్నారా ఏంటి? అసలు ఏమనుకోవాలి? ఇప్పుడు ఎవరు వచ్చేసి రాజకీయాల్లో వచ్చేసి మిత్రులు శత్రులు, శత్రులు మిత్రులు అవుతుంటారు. కాబట్టి ఉద్దేశం వైఎస్ఆర్ అభిమానులు వచ్చేసి 2004లో 186 సీట్లు వచ్చాయి. మరి 2009 కల్లా 156 సీట్లు వచ్చాయి. ఏమనాలి దాని? రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు 2004లో 186 సీట్లు వచ్చాయి. ఆయన ముఖ్యమంత్రి అయినాక 5 ఏళ్ల పాటు ఆరోగ్యశ్రీ, ఫీజు రీంబర్స్మెంట్, 108 జలయజ్ఞము ఇన్ని చేపట్టిన తర్వాత 2009లో 156కి వచ్చినాయి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు కూడా ఆయన 1985, 1999 2 సార్లు పిసిసి అధ్యక్షున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాలే. 2 సార్లు అధికారం రాలేదు. తర్వాత 2004, 2009లో అధికారం వచ్చినప్పుడు ఆయన పిసిసి అధ్యక్షుడు కాదు, డి శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడు. బట్ రాజశేఖర రెడ్డి ఆయన ఉన్నప్పుడే వచ్చేసి అనేక డక్కా ముక్కలు తిన్నాడు, అనేక ఇబ్బందులు పడినాడు. ఆయన నాణ్యానికి బొమ్మ బొత్స ఉన్నట్లు ఆయన బతికున్నప్పుడు కూడా మెరిట్స్ ఉన్నాయి, డిమెరిట్స్ ఉన్నాయి. ఆయన చనిపోయిన తర్వాత కూడా 2014లో జగన్ అధికారంలోకి రాలేదే. తర్వాత రాజశేఖర రెడ్డి గారి సతీమణి ఆవిడనే ఓటిచ్చారు కదా విశాఖపట్నంలో. 2014లో రాజశేఖర రెడ్డి గారి సతీమణి విజయమ్మ నిలబడితే బీజేపీ క్యాండిడేట్ వచ్చేసి హరిబాబు చేతిలో ఓడిపోయింది కదా. కాబట్టి ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి ఓడిపోయినాడు. చిత్తరంజన్ దాస్ చేతిలో ఇందిరాగాంధీ ఓడిపోయింది. తర్వాత కేసీఆర్ ఓడిపోయినాడే, చంద్రబాబు ఓడిపోయినాడే, రాజశేఖర రెడ్డి గారి మిసెస్ ఓడిపోయింది, రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు ఓడిపోయినాడే, కేసీఆర్ ఓడిపోయినాడే, లోకేష్ ఓడిపోయినాడే, చంద్రబాబు ఓడిపోయినాడే. కాబట్టి పరిస్థితులు బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప ఎవరు వచ్చేసి కాలం కలిసి నడిచి వచ్చే కొడుకు పుడతాడు, కాలం కలిసి రాకపోతే పై పంచే పామయ్య కలుస్తుందని చెప్పేసి పెద్దలు ఊరికే సామెత చెప్పలే. పెద్ద నాయకులు వచ్చేసి కాలం కలిసి రానప్పుడు ఓడిపోయినారు. ఇందిరాగాంధీ కంటే ఇందిరాగాంధీ ప్రపంచ నాయకులు, ఆవిడకంటే వీళ్ళందరూ గొప్పలు వచ్చేసి ఆవిడే 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఎన్నికల్లో ఓడిపోవడం జరిగింది. మళ్ళా 3 ఏళ్లకు మళ్ళీ అధికారం రావడం. ఎన్టీఆర్ వచ్చేసి ఆయన పేరు చెప్పుకొని బొమ్మ పెట్టుకొని గెలిచిన వాళ్ళు. మరి ఆయనే వచ్చేసి 89లో చిత్తరంజన్ చేతిలో ఓడిపోయినాడు వచ్చేసి.
ఈరోజు చంద్రబాబు నాయుడు అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ప్రతిపక్షం అంటున్నాడు. చంద్రగిరిలో మీసాల వెంకటరామయ్య చేతిలో ఓడిపోయినాడు. కేసీఆర్ ఓడిపోయినాడు. కామారెడ్డిలో వచ్చేసి కేసీఆర్ ఓడిపోయినాడు. రేవంత్ రెడ్డి గారు ఓడిపోయినారు కామారెడ్డిలో. వెంకటరామ నాయుడు గెలిచాడు. ఇప్పుడు ఏపీలో ఎవరి చేతిలో ఓడిపోతారంటారు మరి? కాబట్టి ఇవి అనేక ఉంటాయి. గెలుపు ఓటములకు అనేక కారణాలు ఉంటాయి. ఎవరు వచ్చేసి శాశ్వతంగా ఈ పార్టీని శాశ్వతంగా ఆ నాయకునికని ఉండరు. వాళ్ళ స్వార్థం బట్టి వాళ్ళ పరిస్థితులు బట్టి మారుతా ఉంటాయి అంతే. ఇప్పుడు సార్ ప్రధానంగా జనాలకు వచ్చే సందేహం కూడా ఒకటే ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఏదైతే తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్న షర్మిలకు తెలంగాణలో అంతంత మాత్రంగానే ప్రజలు ఆదరించారు. ఇప్పుడు ఆ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేసి ఇప్పుడు ఏపీ పిసిసి చీఫ్ గా కూడా ఆవిడ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అంటే ఇప్పుడు ఏపీలో ఆవిడ కాంగ్రెస్ కి సంబంధించి బాధ్యతలు సక్రమంగా నెరవేర్చబోతున్నారంటారా? బాధ్యత ఏ రకంగా ఆవిడ తీసుకుంటారంటారు? అందుకే మా రెండే పని చెప్పాను, రెండు టాలీ చేస్తారు కూడా జనాలు. ఎందుకంటే మీరు అన్నట్లుగా కర్ణాటక రిజల్ట్స్ ఎలక్షన్స్ తెలంగాణలో ఏ రకంగా చూస్తుందో తెలంగాణ కూడా మీకు ఏపీలో కూడా కనిపిస్తుంది ఆబ్వియస్ గా. కానీ ఇది కూడా చూస్తారు, ఏదైతే తెలంగాణలో షర్మిల ఏం చేశారో ఏపీలో ఏం చేయబోతారు అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది. నేను అందుకే ఆ రెండు పాయింట్లు కూడా చాలా ఆశతో చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అన్ని కోణాల్లో ఆలోచించి డెసిషన్ తీసుకున్నది. అది ఏ మేరకు ప్రభావం చూపుతుంది, దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది మీరు కాలమే నిర్ణయిస్తుందని చెప్తారని నేను ఊహించాను. కానీ అది కాదు. మీ సమాధానం ఏంటి? ఎందుకంటే అక్కడ చెల్లని రూపాయి ఏపీలో చెల్లుతుందా అన్న విమర్శలు వస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ సీనియర్ నేతగా ఆ విమర్శలకి మీరు చెక్ పెట్టాలి కాబట్టి మీ సమాధానం ఏంటి? మీరేమంటారు ఇప్పుడు? దానికి అదే, ఎందుకంటే ప్రస్తుతానికి దాని మీద నా వైపు నుండి నో కామెంట్. అది వచ్చేసి ఆవిడన్నా సమాధానం చెప్పాలా, అధిష్టానికన్నా సమాధానం చెప్పాలా, కాలమన్నా సమాధానం చెప్పాలా, నా వరకు వచ్చేసి నో కామెంట్. సో మీ ఫైనల్ గా ఏదైతే పిసిసి చీఫ్ గా షర్మిల బాధ్యతలు స్వీకరించడం పట్ల మీ ఒపీనియన్ ఏంటి? మీ స్పందన ఏంటి? అధిష్టానిక నిర్ణయం కదమ్మా, అధిష్టానిక నిర్ణయం కాబట్టి న్యాచురల్ గా దాన్ని పాజిటివ్ గా స్వీకరిస్తాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా. ఎస్, కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ ఏఐసిసి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఏపీ పిసిసి చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు షర్మిల కాంగ్రెస్ లో చేరిన సమయంలోనే పదవి త్యాగానికి సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్ టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సోనియా గాంధీని సైతం షర్మిల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానన్న షర్మిల దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ మేరకు కేసీ వేణుగోపాల్ అధికారిక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే అంతకు ముందు ఏపీ పీసీసీ చీఫ్ గా ఉన్న గిడుగు రుద్రరాజు సోమవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మల్లికార్జున ఖర్గేకు అందజేశారు. అయితే గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన గిడుగు రుద్రరాజు షర్మిల కాంగ్రెస్ ను చేరిన సమయంలోనే పదవి త్యాగానికి సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో గిడుగు రుద్రరాజు ఏపీ అధ్యక్షుడిగా అందించిన సేవలను అభినందిస్తూ పార్టీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిల జనవరి 4న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసిన అనంతరం వైఎస్ షర్మిల కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం సోనియా గాంధీని సైతం షర్మిల కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా స్వీకరిస్తానన్న షర్మిల దేశంలో కాంగ్రెస్ పార్టీ అతిపెద్ద సెక్యులర్ పార్టీ అంటూ పేర్కొన్నారు. ఇక ఏదైతే కాంగ్రెస్ హైకమాండ్ అధికారికంగా ప్రకటించింది, ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిలను నియమిస్తూ కూడా ఈ రకంగా ప్రకటించారు. సో దీనికి సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మస్తాన్ వలీ, ఏపీ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ మనతో పాటు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. ఎస్ మస్తాన్ గారు, ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఏపీ పీసీసీ చీఫ్ గా షర్మిల బాధ్యతలు తీసుకోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటి? దీనిపై ఇది ముందుగానే ఊహించిందేనండి. మాజీ అధ్యక్షుడు రుద్రరాజు గారు కూడా ఆల్రెడీ ఒక 20 రోజుల కిందట షర్మిలమ్మ గారిని స్వాగతిస్తూ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. ఈవెన్ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖార్గే గారు, మన కేసీ వేణుగోపాల్ గారు అందరి అభిప్రాయాన్ని, పార్టీ అభిప్రాయాన్ని కూడా ఢిల్లీ పిలిచి పార్లమెంటు ఎలక్షన్ల మీద చర్చిస్తూ ఈ అభిప్రాయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. పార్టీలో 99% మంది సోనియమ్మ గారు, మన షర్మిలమ్మ గారి నాయకత్వాన్ని స్వాగతించినటువంటి పరిస్థితి. ఇది ఒక మంచి పరిణామం. ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద కీ రోల్ పోషించబోతా ఉంది. అది ఈ 2 నెలల కాలంలో చాలా బలమైన శక్తిగా రూపాంతరం చెందబోతా ఉంది. డెఫినెట్ గా మాకు ఆశ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఆ మహానాయకుడు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అయినటువంటి షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఒక కాంగ్రెస్ పార్టీ మహాశక్తిగా రూపాంతరం చెందబోతుందని చెప్పి తెలియదు. ఓకే, రైట్ అండి. థ్యాంక్ యూ అండి.